హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు వ్యూస్. ఈ రోజు అయితే నేను మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఇది ఏంటంటే వెలక్కాయ నేతి బీరకాయతోనే మంచి రెసిపీ అండి. మొన్న చెప్పాను కదా, స్కూల్ నుంచి పిల్లలు అయితే పంపించారని చెప్పి దాంతో మంచి రెసిపీ చూపిస్తానన్నానుగా. సో మా బాప అయితే చేస్తుందనమాట. నేను రెండు విడివిడిగా పచ్చడి చేయమంటే మా బాప అంది రెండు కలిపి చేద్దాము, చాలా బాగుంటుంది టేస్ట్, ఇది విడివిడిగా చేస్తే ఎంత అవ్వదు అని చెప్పి ముందుగా అయితే వెలక్కాయని బొగ్గుల పొయ్యి మీద కాల్చేస్తుందండి. అలా కాల్చడం వల్ల చక్కగా గుజ్జులాగా అలా పండులాగా వచ్చేస్తుందంట. సో నేతి బీరకాయ అయితే కొంచెం ముదిరింది మట్టుకు తీసేసి తొక్కలతో అయితే చేస్తున్నారు అనమాట. ముందుగా అయితే నేతి బీరకాయ తొక్కలన్నీ కోసేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు వెలక్కాయ అక్కడ కాలుతూ ఉంటుంది అనమాట. బొగ్గుల పొయ్యి మీద ఏంటంటే చక్కగా మనం దగ్గర ఉండక్కర్లేదు, నెమ్మదిగా అది కుక్ అవుతూ ఉంటుంది. ఇలా మనము కోసుకోవడం ఇలాంటివి చూసారు కదా. కోసే లోపలైతే వెలక్కాయ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే పచ్చడికి సరిపడా పచ్చిమిర్చి అయితే వేస్తున్నారు. బొగ్గులు చూసారు కదా, ఇంకా బాగా ఎర్రగా ఉన్నాయన్నమాట. సో నూనె వేసి పచ్చిమిర్చి వేపేసుకుంటున్నారు. ఫస్ట్ నేను అనుకున్నాను రెండింటితో పచ్చడి ఎలా ఉంటుందో ఏంటో అని, చాలా ఇదితో ఉన్నాను అనమాట. సో కానీ చాలా బాగుంది టేస్ట్. ఇదిగోండి శుభ్రంగా కడిగేసుకున్నారు. బాపకి గిన్నెలు సరిపోక బకెట్లు వేసి కడుగుతుంది అనమాట. ఇదిగోండి పచ్చిమిర్చి అలాగే కొబ్బరి కూడా వేశారు. కొంచెం కొబ్బరి కూడా వేస్తే బాగుంటుందని చెప్పి కొంచెం కొబ్బరి కూడా ఆ నూనెలోనే వేయించేశారు. తర్వాత ధనియాలు కూడా వేయించేసి పక్కన పెట్టేసుకున్నారండి. మనం మిక్సీ పట్టుకున్నప్పుడు జీలకర్రను పచ్చిదనమాట, వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. ఇంకా మనం చింతపండు ఏమీ వేయక్కర్లేదు, ఎందుకంటే వెలక్కాయ పుల్లగా ఉంటుంది కాబట్టి అక్కర్లేదు. సో ఇప్పుడు కడుక్కున్న నేతి బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి నూనెలో మగ్గ పెట్టేసుకోవాలి. ఈలోపు ఇంకా చేతితో ఏది దొరికితే అది మా అత్తగారు, నేనైతే అత్తగారు అని అన్న బాప అని పిలుస్తానండి. సో మా బాప చూసారు కదా, చక్కగా కాల్చడం వల్ల భలే వచ్చేసింది అలాగా గుజ్జులాగా. ఇంకా అంతే డైరెక్ట్గా వేసేసుకోవడమేనండి. ఈలోగా బీరకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనము మిక్సీ పట్టేసుకుందాము. దానికి ఇదిగోండి చెప్పాను కదా, వెల్లుల్లి జీలకర్ర పచ్చి వేసుకోవాలి. బీరకాయలు కూడా మగ్గిపోయినాయి. దీన్ని అయితే చల్లారబెట్టేసేసి ఈలోపు మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇది మా బాప వాళ్ళ ఇల్లు అండి. చూసారు కదా, జామ చెట్టుకి ఎక్కిచ్చారనమాట బూడిద గుమ్మడికాయలు. ఎలా ఎలాడుతున్నాయో చూసారు కదా, పడితే కనుక ఇంకేం లేదు. ఇదిగోండి ఏది దొరికితే అదనమాట. ఇంకా కొడవలు దొరికింది, కొడవలతో అయితే ఎల్లుల్లిపాయలు కొట్టేస్తున్నారు. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము. చల్లారిపోయినాయి తాలింపులు, అలాగే బీరకాయ ముక్కలు కూడా చల్లారిపోయినాయి కాబట్టి మిక్సీ పట్టేసుకోవచ్చు. కొబ్బరి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, ఏమో మళ్ళీ ఎలా ఉంటుందో, రెండు మనం అసలు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కదా అని చెప్పి కొంచెం వేసారు. మిక్సీ పట్టేసుకున్నాము. ఒకదాని తర్వాత వేసేసుకోవడమే. వేసేసుకున్నాక ఇదిగోండి వాళ్ళు చిక్కుడుకాయ కూర వండుకున్నారనమాట మార్నింగు. నేను వెళ్ళాక ఈ రెండింటిగా పచ్చడి అయితే చేశారు. సరిపడా ఉప్పు వేసుకొని కచ్చపచ్చగా రుబ్బేసుకోవాలండి. ఉప్పు సరిపోయింది లేదో నన్ను చూడమంది మా పాప. సో చూస్తున్నాను, సరిపోయినాయండి కరెక్ట్గా. అయితే అది కొంచెం పులుపు కదండి, ఉప్పు పడుతుందని చెప్పాను, కొంచెం వేశారు. ఇప్పుడు తాలింపు వేసేసుకుంటున్నారు అనమాట. సో పచ్చడి ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది. నేనైతే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నాను. ఇక మిగతా పచ్చడి అంతా ఉత్తిదే తినేసాను అనమాట, అంత బాగుంది పచ్చడి అయితే. సో ఏదో మా బాపకు వచ్చిన విధంగా అయితే డెకరేషన్ చేస్తుంది. చూసారు కదా, ఇదండి నేతి బీరకాయ వెలక్కాయ పచ్చడి అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంది టేస్ట్, నేను చెప్తున్నాను కదా. ఇలాగే వెలక్కాయ కూడా మనం దాంట్లో కూడా బీరకాయ కానీ దేంట్లో అయినా కలుపు కింద వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే చింతపండు బదులు ఇది యూజ్ చేయొచ్చు. అలాగే వెలక్కాయ కూడా చాలా మంచిదంట ఆరోగ్యానికి. సో ఇదండి ఈ రెసిపీ. నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్.